కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్ను విడుదల చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బడ్జెట్లో మెరుపులు ఎన్డీఏ పార్టీ పక్షాలు చెప్పుకుంటున్నారు. విరుపులు విపక్షాలు గట్టిగానే చెబుతాయి. ఇంతకీ మోడీ బడ్జెట్ అంటే ఎలా ఉంది? ఆ బడ్జెట్ వెనుక ఉన్నది దేశ హితానికా లేక రాజకీయమా లేక వివక్ష లేక ఇండియా కూటమి నేతలు ఆరోపించినట్లుగా కొన్ని రాష్ట్రాల మీద కక్ష కట్టినట్లుగా ఉంటుందా అంటే ఎవరికి తోచిన తీరును వారు జవాబు చెప్పుకోవచ్చు. దేశంలోనే కాదు అంతర్జాతీయంగా చూసినా కూడా గుజరాతీయులు అంటే బిజినెస్ మైండ్ ఎక్కువగా ఉంటుందని అంటారు. ఈ మాట చాలా మంది అంటుంటారు. అది అన్ని విషయాల్లో అన్ని వేళల్లో కనిపిస్తుందని కూడా అంటారు. అదే తీరు మోడీ తాజా బడ్జెట్లో కనిపించిందా అంటే అవును అని అంటున్నారు. ఈ బడ్జెట్లో ప్రజలతో బిజినెస్ టాకీస్ చేసినట్లుగా ఉంది. అదెలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ 1 లక్ష స్లాబ్ పెంచి అక్కడికి అదేదో పెద్దగా చేసినట్లు చూపిస్తున్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. ఇది ఒక విషయం అయితే బీహార్ రాష్ట్రానికి ఎంత మేరకు బడ్జెట్లో నిధుల కేటాయింపు చూపించారో తెలియదు. కానీ ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మాత్రం సున్నం బొట్లు పెట్టారని అంటున్నారు. అంటే వారికి ఎక్కడా పైసలు విదిల్చలేదని అంటున్నారు. ఆయా రాష్ట్రాలతో రాజకీయ అవసరాలు లేవని అలా చేశారా అని అంటున్నారు. అంతేకాదు అక్కడ ఎంత ఇచ్చినా ఇండియా కూటమి పార్టీలకే మొగ్గు ఉంటుందని భావించి వద్దు అనుకున్నారా అన్నది కూడా ప్రశ్నగా ఉంది. ఇక అవసరం అయితేనో ఆయా రాష్ట్రాలకు డబ్బులు ఇస్తామన్నట్లుగా కూడా ఈ బడ్జెట్ చూస్తే వ్యవహరించినట్లుగా కనిపిస్తోంది అని అంటున్నారు. అవసరం అంటే ఎన్నికల అవసరాలు అన్నమాట. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే బడ్జెట్ కేటాయింపులు ఆటోమేటిక్గా జరిగిపోతాయని అంటున్నారు. లేవు అంటే వారిని అలా సైట్ చేస్తారని అంటున్నారు. ఇవన్నీ చూసిన తరువాత బడ్జెట్లో కూడా ఈ విధంగా లెక్కలు చూసుకుంటూ అవసరాలు అన్నీ కొలుచుకుంటూ ఎక్కడికక్కడ తూకం వేసుకుంటూ అచ్చం బిజినెస్ మాదిరిగా డబ్బులు కేటాయిస్తారా అన్న చర్చ అయితే అంతటా సాగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు కట్టిన రూపాయి పన్నుల రూపంలో కేంద్రానికి వెళ్తుంది. మళ్ళీ ఆ రూపాయల్లో ఎంతో కొంత ఆయా రాష్ట్రానికి పెద్దన్నగా ఇవ్వాల్సిన ధర్మం రాజ్యాంగ విధి కేంద్రానికి ఉంటుంది. అయితే రాను రాను పాలకులు అలా చేయడం లేదు. తమకు లాభం ఉంటే విధులిస్తున్నారు. అందుకే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇది కుర్చీని కాపాడుకునే బడ్జెట్ అని ఎకసెకమాడారు. గత 10 ఏళ్లుగా ఏపీ వైపు చూడని కేంద్ర బడ్జెట్ ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం కాపాడుకోవడానికి టీడీపీ కోసం ఎంతో కొంత చేసినట్లుగా చూపిస్తున్నారు అని అంటున్నారు. అలాగే బీహార్లో సైతం నితీష్ కుమార్ జేడీయూ ఉంది. దాంతో అక్కడ మిత్రపక్షాన్ని సంతృప్తిపరచడం కోసం ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా చెప్తే మాత్రం అది దేశ హితానికి మంచిది కాదని, అన్ని రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని, వెనుకబడిన రాష్ట్రాలకు ఆర్థిక ఊతం ఇవ్వాలని, అదే రాజ్యాంగ స్ఫూర్తి అని మేధావులు సూచిస్తున్నారు.